పూజోత్సవ కార్యక్రమం నిర్వహించింది కూటమి ప్రభుత్వం. ఈ కార్యక్రమంలో పాల్గొన్న విద్యా మంత్రి నారా లోకేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. గత 2019-24 మధ్య రాష్ట్రంలో విచిత్ర పాలన జరిగిందని అన్నారు మంత్రి లోకేష్. ఈ సందర్భంగా 12 లక్షల మంది పిల్లలు ఎఫెక్ట్ అయ్యారని అన్నారు ఆయన. ఒక సమయంలో టీచర్లు బ్రాందీ షాపుల ముందు కూడా డ్యూటీ చేశారు. ఆపై ఎన్నికల విధుల నుండి కూడా తప్పించాలని చూశారు. అలాంటి ఎన్నో ప్రతిబంధకాలను దాటుకుని టీచర్లు ఇంతటి విజయం సాధించినందుకు అభినందనలు తెలిపారు మంత్రి నారా లోకేష్. ఒక విచిత్రమైన పాలన మనందరం చూసాం. ప్రతిరోజు కొత్త సంస్కరణ తీసుకొచ్చారు కనుక దాదాపు 12 లక్షల మంది పిల్లలు ప్రభుత్వ పాఠశాలలకి దూరం అయ్యారు. నాస్ ఏసర్ రిపోర్ట్లో కూడా ఈరోజు లెర్నింగ్ అవుట్కమ్స్లో మనం వెనకబడిపోయే పరిస్థితి. ఉపాధ్యాయుల్ని ఏకంగా వైన్ షాప్ ముందల ఆనాడు కాపలా కాసేదాన్ని కూడా పెడతాం జరిగింది. ట్రాన్స్ఫర్ విషయంలో నేను ఎంత తక్కువ మాడితే అంత మేలేం, ఎందుకంటే గతంలో ఎలా జరిగిందో నాకన్నా మీకే బాగా తెలుసు. ఇంకా జీతాలు ఎప్పుడు వస్తాయి కూడా తెలియని పరిస్థితి ఆ రోజులు కూడా మనందరం చూసాం. చివరికి మిమ్మల్ని ఎలక్షన్ డ్యూటీ నుంచి కూడా తప్పించాలని గత ప్రభుత్వం ప్రయత్నించింది. సో ఇన్ని కష్టమైన పరిస్థితుల నుంచి ఈరోజు మొత్తం దేశానికే ఆంధ్ర రాష్ట్రంలో ఏదో జరుగుతుంది, అద్భుతమైన ఫలితాలు రాబోతున్నాయని మొత్తం దేశం మన వైపు చూసే విధంగా మీరు చేసినందుకు ఈ సభాముఖంగా ఉపాధ్యాయులందరికీ పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.